వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు రాజుగారు నా కోసం చాక్లెట్ కుకీస్ చేయబోతున్నారు. కుకీస్ ఒక్కటే కాదు, గుమగుమల్లో మంచి టేస్టీ వంట చేయబోతున్నారు. అండ్ అలాగే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసారు. మరి వాళ్ళిద్దరు కూడా రెండు టేస్టీ వెరైటీస్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఇవన్నీ చూడాలి అంటే మనం లేట్ చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయారు కదా. సో లెట్స్ స్టార్ట్. MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. హాయ్ రాజు గారు. హలో అండి. సో అందరికి చెప్పేశాను నేను ఆల్రెడీ మీరు కుకీస్ చేసేస్తున్నారని. ఓకే. అంటే నాకు చాక్లెట్ బాగా ఇష్టం కాబట్టి కుకీస్ అనేది నేను తెలుసుకొని చెప్పేసా. కానీ గుమగుమలు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మరి ఏం కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. కొద్దిగా హింట్ ఇవ్వండి, మొత్తం తెలిసేసుకుంటాను అలాగా. ఓకే, నేనే చెప్పేస్తాను. చెప్పండి. కాజు పూల్ మక్ని ఫ్రై అండి. పూల్ మక్నీతో ఫ్రైయా? ఎస్, అంటే కాజు కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో. మరి కొంచెం గట్టిగా అలా ఉండదా ఏమి? లేదండి, అంటే కొంచెం ఫ్రై చేసుకునేస్తాం. క్రిస్పీగా కాదు, కొంచెం మెత్తగానే వస్తుంది. కొంచెం టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. ఓ, చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ గా ఏంటంటే సైడ్ డిష్ గా లేకపోతే రోట్స్ కి చాలా కాంబినేషన్ గా బాగుంటుంది. ఓకే. గుమగుమల్లో కాజు పూల్ మక్ని ఫ్రై. కాజు పూల్ మక్ని ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు పూల్ మక్ని ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు అరకప్పు, పూల్ మక్ని 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం పూల్ మక్ని కొంచెం నూనెలో వేయించేసుకుందాం. ఓకే. సో ఇవి కొంచెం వేగితే మనకు టేస్ట్ కూడా బాగా పెరుగుతుందండి. ఇవి గట్టిగా ఉంటాయి కదా రాజుగారు, మరి ఫ్రై చేస్తే ఎట్లా అలా క్రిస్పీగానే ఉంటాయా? అంటే టొమాటో యాడ్ చేసిన మామూలుగా మసాలా కర్రీస్ లో అయితే కొద్దిగా వాటర్ అది వేస్తే సాఫ్ట్ అవుతాయి కదా. ఇది కొంచెం సాఫ్ట్ గానే వచ్చేస్తుంది. కొంచెం సాఫ్ట్ గా వచ్చేస్తుంది. వేయించడం వల్ల ఏంటంటే కొంచెం ఆ టేస్ట్ కొంచెం వేగితే, అంటే మనం మామూలుగా జీడిపప్పు కూడా వేయిస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అవునవును. సో ఇవి కూడా కొంచెం టేస్ట్ మారుతుందండి వేయించడం వల్ల. ఓకే. సో ఈ పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నామండి. ఓకే. సో ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు ఇవి కూడా. సో అది వరకు చాలా తక్కువ మందికి తెలిసేది. అవును. యూజువల్ గా పెళ్లిల్లో వాటిల్లో అట్లా కుర్మాల్లాగా పెట్టినా కూడా అది ఏంటో తెలిసేది కదా చాలా మందికి. ఏదో ఒక వెరైటీ అని తినేయటం తప్పితే అది ఆ పూల్ మక్ని అనేది చాలా మంది తెలిసేది కాదు. ఎస్ అండి, నాకు కూడా కొత్తలో తెలిసేది కాదు, తర్వాతే తెలిసింది. ఓకే, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఓకే. సో ముందుగా కొద్దిగా పోపు దినుసులండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు. సో దీంట్లో నానబెట్టిన జీడిపప్పు అండి. ఇది కొద్దిగా వేగాలండి. ఓకే. సో కొంచెం వేగిన తర్వాత మనం టొమాటో అది యాడ్ చేస్తాం. ఓకే రాజుగారు. సో అయితే చిట్కా చూసేస్తాం మరి. ఓకే ఓకే అండి. ఇక్కడ జీడిపప్పు వేగుతుంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అంటే ఐలైనర్, మస్కారా ఇలాంటివన్నీ అప్లై చేసుకోవాలి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి. మరి కొంతమందికి ఇలా ఐ మేకప్ చేసుకున్న తర్వాత ఐస్ ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు. కొన్ని రకాల ఐలైనర్ కానివ్వండి, మస్కారాలు కానివ్వండి తొందరగా వదలవు కూడా. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే కళ్ళ చుట్టూ బాగా ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకుని కాటన్తో కానీ లేదా మెత్తటి బట్టతో కానీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే కళ్ళు బాగా శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో వేగిపోయిందా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో తరిగిన టొమాటో, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం,
కొంచెం పసుపు అండి. ఓకే. సో టొమాటో అంటే ఫ్రై కాబట్టి మనకి ఎలాగూ కాస్త బాగా మగ్గిపోతే అవి యాడ్ చేసుకుంటాం కదా, సో ఆ తడికి అవి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. సో ఆ టోటల్గా మాయిశ్చర్ అంతా అది పీల్ చేసుకుంటే మనకి కొంచెం ఇది ఫ్రై ఇది. జీడిపప్పు కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి దీనికి. మళ్ళీ ఉట్టి పూల్ మగ్గనే అయితే కొంచెం అదొకటే తెలుస్తూ ఉంటుంది. సో చాయిస్ అంటే ఇక్కడ నేను ఫుల్గా జీడిపప్పు వాడాను, లేదా 2 పలుకులు కానీ అవైలబుల్ ఏదంటే కూడా అది కూడా మనం వాడుకోవచ్చు. ఓకే. సో ఫుల్గా ఉంటాయి ఏంటంటే కొంచెం చూడడానికి లుక్ అనేది కొంచెం బాగుంటుంది. సో కొంచెం దానికి కూడా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఫ్రై ఏదో చేసినప్పుడు లోపలికి కూడా కొంచెం మసాలా వెళ్ళిపోతాయి, అది తిన్నప్పుడు ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. అవునండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పూల్ మక్కని, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. టొమాటో మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగానే యూజ్ చేస్తే బెటర్ అండి. ఓకే. సో మరి లేకపోతే ఎక్కువ దాని ఫ్లేవర్ ఇది వచ్చేసి కొంచెం గ్రేవీ లాగా కూడా వచ్చేస్తుంది. ఓకే. మనకి ఆ డ్రై ఫీల్ ఉండదు. సో ఇక్కడ కొంచెం ఈ మసాలాలు అంటే 2 కూడా మనకు జీడిపప్పు అలాగే పూల్ మక్కని కూడా కొంచెం డ్రైగానే ఉంటాయి కదా, కాబట్టి సో వాటికి కొంచెం ఈ వీటిలో వేసిన మసాలాలు కొంచెం పట్టుకోవడానికి మనం టమాటో బేస్ లా తీసుకుంటున్నాం. అలాగే కొంచెం ఆ పులుపు కూడా యాడ్ అవుతుంది, సో అది కూడా ఈ డిష్ బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి, ఆ పూల్ మగ్గని అలా చూస్తుంటే ఆ బేబీ పొటాటోలో ఉంది. ఆ ఉప్పు కారాలు అంతా దానికి బాగా పట్టేసి సడన్ గా చూడగానే అదే అనుకుంటారు. ఇంకొద్దిగా కొత్తిమీర, కాజు పూల్ మక్కని ఫ్రై రెడీ అండి. కాజు పూల్ మక్కని ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు పూల్ మక్కని ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్కని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు వేసి వేగాక తరిగిన టొమాటోలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పూల్ మక్కని, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు పూల్ మక్కని ఫ్రై రెడీ. కాజు ఇంకా పూల్ మక్కని కాంబినేషన్ లో ఫ్రై చూసేసారు కదా, రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే అండి. ఇలా చూస్తున్నా స్నాక్ ఐటమ్ లో పూల్ మక్కని కొంచెం క్రంచీనెస్ ఉంది. అదే అంటే మనకి పూల్ మక్కని ఎంతైనా చాలా ఉట్టిది చూస్తే చాలా హార్డ్ గా ఉంటుంది. అది మనం గ్రేవీలో అలా వేసి ఉడికిస్తాం కాబట్టి బాగా సాఫ్ట్ అవుతుంది. ఇక్కడ టొమాటో కొంచెం లైట్ గానే ఉంది కాబట్టి లోపల వైపు కొంచెం క్రంచీగా ఉంది, పైన కొంచెం సాఫ్ట్ అయ్యి లోపలిది క్రంచీగా ఉంటుంది. ఎందుకంటే ఇలా డైరెక్ట్ ఫ్రై చేస్తే అది టోటల్ గా సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ, ఎందుకంటే వాటర్ అనేది ఏం లేదు. సో కొంచెం క్రంచీగా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. పూల్ మక్కని బాగుందండి. కొంచెం ఆ మసాలా అంతా పట్టేసి కొద్దిగా క్రంచీగా, ఇప్పుడు మనం మరమరాలు కానీ ఇట్లాంటివి ఏదైనా వేయించితే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఆ టైప్ లో, కానీ టోటల్ గా మనకి కర్రీలో వేసుకున్నట్టు అంత సాఫ్ట్ అయితే అవ్వదు. సో అట్లా కొద్దిగా క్రంచీగా నచ్చే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొంతమంది ముఖ సౌందర్యం కోసం కానివ్వండి, జుట్టు సౌందర్యం కోసం కానివ్వండి, మార్కెట్లో దొరికేటటువంటి రకరకాల షాంపూలు, క్రీమ్లు ఇలాంటివి వాడడానికి అంతగా ఇష్టం చూపించరు. ఇంట్లోనే సహజ సిద్ధంగా న్యాచురల్గా తయారు చేసుకుని వాడాలంటూ ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. అదేంటంటే వారానికి ఒకసారి హెన్నాలో కాఫీ పౌడర్ కలుపుకొని తలకు హెన్న పెట్టుకుంటూ ఉన్నట్లయితే జుట్టు సహజ సిద్ధంగా కండిషనింగ్ అవుతుంది. అలాగే కృత్రిమంగా కలర్స్ వేసుకునే అవసరం లేకుండా మంచి కలర్ కూడా వస్తుంది, జుట్టు రాలిపోకుండా కూడా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట.
ఓకే, మరి రాజు గారు చేసిన ఫ్రై చూసారు కదండి. మరి ఇద్దరు స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని. హాయ్, మీ పేరు? ఆత్మచరణ్. బాగుంది మీ పేరు. సో ఏ కాలేజ్? శ్రీశక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? చరణ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ సెమిస్టర్. ఓకే, హాయ్. మీ పేరు ఏంటి? మై నేమ్ ఇస్ హరీష్. హరీష్, మీరే కాలేజ్? సేమ్ కాలేజ్, శ్రీశక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, మీరు సేమ్ బ్యాచ్ ఇద్దరు? ఓకే, సేమ్ బెంచ్. సేమ్ బెంచా? ఓకే, కొంచెం ఆటే ఫ్రెండ్షిప్ ఇది. సో ఇద్దరు రెడీయా వెరైటీస్? అంటే మీరు ఏం చేస్తారా అని వెయిటింగ్ మా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మీరు చేసేవన్నీ ప్రొఫెషనల్ గా ఉంటాయి కదా, అలాంటివన్నీ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కామన్ ఆడియన్స్. సో ఇక్కడ చేసేది అది కాదు, ఇక్కడ చేసేది అది కదా. ఓకే, సో చరణ్ ఏం చేస్తారు? ఆలు 65. ఓకే, సో మీరు? పనీర్ మాల్వాని కర్రీ. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? చరణ్ చేస్తాడా? ఓకే, మరి ఆలు 65 కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో చరణ్ స్టార్ట్ చేద్దామా? సో దీనికి ఫస్ట్ ఏం చేసుకోవాలి మనము? బాయిల్డ్ పొటాటోస్ బౌల్ లో తీసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ పేస్ట్, కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసి ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, ఆ బౌల్ లో చేసుకుందాం. ఓకే ఫైన్. సో ఆయిల్ హీట్ పెట్టుకుందాం. ఓకే ఫైన్. బాయిల్డ్ పొటాటోస్, ఓకే, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి, ఇది కార్న్ ఫ్లోర్. ఓకే, సో కార్న్ ఫ్లోర్ కూడా డైరెక్ట్ అందులో వేసేసి మిక్స్ చేయడమే. కొద్దిగా సాల్ట్, ఓకే, అండ్ చిల్లీ పేస్ట్, సో కలర్, ఫుడ్ కలర్, ఓకే, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేయాలి. సో ఆ కార్న్ ఫ్లోర్ అంత కొంచెం సరిపోతుందా దీనికి? కోటింగ్ లా ఏం రావక్కర్లేదా? వస్తుందా? ఓకే. సో యూజువల్ గా 65 అంటే మనకు ఆ కార్న్ ఫ్లోర్ బ్యాటర్ లో అన్ని ఇట్లా డిప్ చేసి వేసి ఫ్రై చేస్తూ ఉంటారు కదా. అదే ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటి వేయడమే. ఒక్కొక్కటి వేయటం. ఓకే, కార్న్ ఫ్లోర్ క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్నాం కదా మనము. సో యూజువల్ గా అంటే బజ్జీ పిండిలో కలిపి అందులో డిప్ చేసి వేస్తూ ఉంటారు కదా. సో దీనికి అట్లా అక్కర్లేదు. ఓకే, సో దీనికి మనకి ఓన్లీ ఆ పొటాటో ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. 65. ఓకే, లిటిల్ బిట్ ఆయిల్. సో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. సో దాని వల్ల ఏమవుతుంది ఆయిల్ వేస్తే? జస్ట్ కన్సిస్టెన్సీ డిఫరెంట్ గానీ. ఓకే, ఇది మ్యారినేట్ చేసి కాసేపు ఏమన్నా మనం పక్కన ఉంచుకోవాలి? డైరెక్ట్ చేసి ఇమిడియట్ గా వేసేసుకోవచ్చు. ఫ్రై చేయడం. ఓకే, సో ఆయిల్ వేడైపోతే ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, సో బ్యాటర్ ఎక్కువ కాకుండా కొంచెం లైట్ గా పడితే సరిపోతుంది దీనికి. ఓకే, ఇది మీ కాలేజ్ లో నేర్పించిన రెసిపీయా, మీరు ఓన్ గా ట్రై చేశారు? ఓకే, సో జనరల్ గా 65 అనగానే అంటే చికెన్ ఎక్కువ ఉంటుంది, పొటాటో, సో లేదంటే కాలీఫ్లవర్ కొద్దిగా ఈ టైప్ లో ఎక్కువ చేస్తుంటారు. సో ఆలుతో కూడా మనం ఇలా 65 ట్రై చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు మీ ఓన్ రెసిపీస్ కూడా కాలేజ్ లో ట్రై చేస్తూ ఉంటారా? లేదు, అకార్డింగ్ టు మెనూ మేము చేస్తుంటాం. డిఫరెంట్ క్విజిన్స్ ఉంటాయి మాకు. ఓకే, లైక్ కేరళ క్విజిన్, తమిళనాడు క్విజిన్, ఆంధ్రప్రదేశ్ క్విజిన్ అలా ఉంటాయి. కాలేజ్ లో అవి చేస్తూ ఉంటాం. ఇంట్లో మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఇలా? ఓకే, టు షో యువర్ టాలెంట్ ఫర్ మామ్. వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, బట్ ఇంగ్రీడియంట్స్ అలాంటివి ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండవు కదా. అవునవును. సో ఇంకొంచెం ఫ్రై అవ్వాలా ఇది? ఓకే, సో దీన్ని మళ్ళీ మనము నెక్స్ట్ ఆయిల్ లో వేసేసి జస్ట్ చిల్లీ వేసేసి, సో ఇట్ విల్ అట్రాక్ట్ ద ఫ్లేవర్, స్పైసీ ఫ్లేవర్. ఆల్రెడీ మనం చిల్లీ పేస్ట్ కొద్దిగా వేసేసాం కదా, అవి బయట నుంచి 65 అంటేనే మనకి ఆ చిల్లీస్ అవి కనిపిస్తుంటే బాగుంటుంది కదా. సో మీ ఓన్ గా ఎన్ని రెసిపీస్ ట్రై చేశారు ఇప్పటిదాకా? ఇంతవరకు ఓన్ రెసిపీస్ అయితే ఏం చేయలేదు, ఎక్కువ ట్రై చేయలేదు. ఓకే, అంటే కొంచెం ఇప్పుడు సెకండ్ ఇయర్ లోనే ఉన్నారు కదా, కాస్త ఫైనల్ ఇయర్ ఆ టైంకి వచ్చేసరికి కాస్త ఎక్కువ అవుతాయేమో. ఇప్పుడు ఏంటంటే మొత్తం కోర్స్ మీద కాన్సన్ట్రేషన్ అన్నమాట. ట్రైనింగ్, మెయిన్ థింగ్ ఇస్ ట్రైనింగ్. ఓకే, సో ఫ్రై చేసిన తర్వాత
ఇందులో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే. ఇలా చూస్తే కూడా బాగుంది, అంటే స్నాక్ లాగా. సో 65 ఫీల్ కావాలి అంటే మనము చిల్లీస్తో అంతా. అండ్ కలర్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. ఖాళీ ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేయాలి, కొంచెం ఆయిల్. జస్ట్ కాస్త సరిపోతుందేమో కదా, ఎందుకంటే ఆల్రెడీ అది మనము డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ అవసరం. దీంట్లో ఓన్లీ మనము చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ అంతే. ఓకే. పైనుంచి కొంచెం సాల్ట్ ఏమన్నా అలా చల్లుకోవచ్చా? అక్కర్లేదు, గార్నిషింగ్ టైంలో చేసుకోవచ్చు. ఓకే. పచ్చిమిర్చి. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో మీకు ఏ క్విజిన్స్ నేర్పిస్తూ ఉంటారు? మోస్ట్లీ అన్ని క్విజిన్స్, ఆల్మోస్ట్ గోవాన్ క్విజిన్స్ అన్ని చేస్తుంటాం. డిఫరెంట్ స్టేట్స్, వాట్ ఈస్ ఇంగ్రీడియంట్స్ మెయిన్ యూజ్, కల్చర్ ఇన్ఫ్లుయెన్స్, దాన్ని బట్టి. అంటే ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ మేనేజ్ చేయగలిగేలాగా. ఓకే. సో కరివేపాకు అండ్ చిల్లీ పచ్చిమిర్చి మళ్ళీ అది ఫైనల్గా ఇందులో వేసి మిక్స్ చేసి. డీప్ ఫ్రైడ్ పొటాటోస్ ఇందులో వేయాలి. సో ప్లేట్ తీసుకుంటాం. సర్వీస్. సో దీంట్లోనే మనం కావాలంటే కొంచెం కర్డ్ అలా వేసి అది కూడా చేసుకోవచ్చు. సో కొంచెం సాఫ్ట్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. ఇట్ ఇస్ మెయిన్లీ యూ కెన్ సే ఇట్ as snack item. ఓకే. సో ఇది ఆలు 65. If we require some salt, we can add. పైనుంచి కావాలంటే వేసుకోవచ్చు. ఓకే అండి, మరి ఆలు 65 రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు 65 తయారు చేసే విధానం: బంగాళదుంప ముక్కలు ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఫుడ్ కలర్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆలు 65 రెడీ. ఓకే అండి, మరి ఆలు 65 రెడీ వేడివేడిగా. అండ్ రాజు గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఓకే, ఆలు 65 చాలా మందికి ఫేవరెట్ ఇది 65 అనేది. సో పైన అంతా క్రంచీగా, ఆ లోపల సాఫ్ట్నెస్ ఉంటుంది కదా మనకి ఆలు. సో ఎండింగ్ లో కొంచెం అంటే ఆ మిర్చి కరివేపాకుతో కొంచెం టెంపరింగ్ ఇచ్చారు, కొంచెం లైట్ ఆ ఘాట్ తెలుస్తుంది. సో కొంచెం అట్లా నిమ్మరసం పైనుంచి పిండుకున్నా కూడా చాలా టేస్ట్. తినే ముందు మనం తినేటప్పుడు అలా కొంచెం పైనుంచి పిండేసి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో అంటే మనం పెరుగుతో చేసుకునేది కొంచెం వేరేగా ఉంటుంది, ఇది కొంచెం వేరే, ఇది డ్రైగా వస్తుంది. ఓకే, సో ఇది డ్రై 65 అన్నమాట. టేస్ట్ బాగుంది చరణ్, నైస్. ఓకే అండి, మరి చూసారు కదా 65, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం ఎంతగా కొలెస్ట్రాల్ అనుకుంటూ ఉన్నా కూడా ఏదైనా కూర పోపు పెట్టాలన్నా, తాలింపు వేయాలన్నా, లేదా డీప్ ఫ్రై చేసుకోవాలన్నా దేనికైనా నూనె వాడడం అనేది తప్పనిసరి. అలాంటప్పుడు నూనె కొన్నిసార్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటూ ఉంటాం, అదొక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఇలా వాసన రాకుండా ఉండాలి అంటే నూనె నిల్వ ఉంచిన కంటైనర్లో 2-3 లవంగాలు కనుక వేసి ఉంచినట్లయితే నూనె ఆ రకంగా వాసన రాదు, ఫ్రెష్గా ఉంటుంది. ఓకే అండి, మరి ఆలు 65 చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. హరీష్ రెడీయా? సో పన్నీర్ మాల్వాని కదా మీరు చెప్పింది? పన్నీర్ మాల్వాని కర్రీ. ఓకే, మరి పన్నీర్ మాల్వాని కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ మాల్వాని కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ తురుము 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మెంతులు 1/2 టీ స్పూన్. పన్నీర్ మాల్వాని కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. హరీష్, స్టార్ట్ చేద్దామా? సో ఈ పన్నీర్ మాల్వాని ఎక్కడ రెసిపీ? ఇది మహారాష్ట్ర రెసిపీ మ్యామ్. యాక్చువల్లీ డ్రై రోస్ట్ చేయాలి. వెండు మిరపకాయలు, మేథీ సీడ్స్,
కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేద్దాం. ఓకే. సో ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు, ఇంతేనా? ఈ మూడేనా? ఈ మూడు డ్రై చేసి లాస్ట్ లో గ్రేటెడ్ ఆనియన్ వేయాలి. సో ఇప్పుడు మనం అసలు ఆయిల్ యూజ్ చేయట్లేదు కదా ఈ కర్రీకి, అంటే దీనికి అసలు యూజువల్ గా ఆయిల్ యూజ్ చేయరా? అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. ఇవి బ్రౌన్ అయిపోయాయి కదా, గ్రేటెడ్ ఆనియన్స్. ఓకే. సో ఉల్లిపాయ సన్నగా తురిమేసి వేసేసుకోవాలా? ఓకే. అండ్ ఇవి గ్రైండ్ చేసి అక్కడ మిక్సీ జార్ అట్టుంది. సో ఇది మహారాష్ట్ర డిషా? ఓ, మహారాష్ట్రలో మాల్వాని అంటే ఇట్స్ రెడ్ చిల్లీతో చేసే పేస్ట్. ఆ పేస్ట్ కర్రీ బేస్ గా వాడతారు. ఓకే. సో అయితే మనం అయితే మాల్వాని పేస్ట్ అనేది మనకి మెయిన్. ఇందులో చికెన్ యాడ్ చేస్తే చికెన్ మాల్వాని అవుతుంది, పన్నీర్ యాడ్ చేస్తే పన్నీర్ మాల్వాని అవుతుంది, వెజిటేబుల్స్ యాడ్ చేస్తే వెజ్ మాల్వాని అట్లా. సో ఈ పేస్ట్ మనకి మాల్వాని అనేది పేస్ట్. ఓకే. ఇందులో కొద్దిగా కొబ్బరి తురుము, దెన్ గ్రైండ్ చేయాలి. సాల్ట్ అది ఏం అక్కర్లేదా? అవసరం లేదు. వాటర్ పోసి గ్రైండ్ చేయాలి. ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలా? ఫైన్ పేస్ట్. ఫైన్ పేస్ట్ రావాలి. ఓకేనా? ఇంకొంచెం కావాలా? ఎస్. ఓకే. సో మీకు ఎలా కావాలో అలా పేస్ట్ చేసేసుకోండి ఫైన్గా. సో సరిపోతుందా హరీష్? ఎస్. మెంతులు కొంచెం బాగానే ఎక్కువ వేసాం కదా, సో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సో మనకి ఎవరికైనా ఆయిల్ కావాలంటే ఈ స్టేజ్ లో కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, కానీ అక్కర్లేనప్పుడు అక్కర్లేకుండా చేసుకోవడమే బెటర్ కదా, ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయిల్ అనేది కంపల్సరీ వేస్తూ ఉంటాం మనము. సో ఇలాంటి వాటిల్లో అక్కర్లేదు. సో ఇది ఏ సెమిస్టర్ లో రెసిపీ? యాక్చువల్లీ ఇది మా సెమిస్టర్ లో ఏం కాదు, నేను బయట నుంచి పర్సనల్ గా. మీకు ఇది కాలేజ్ లో నేర్పించలేదా? ఓహో. సో ఇది మీ ఇంట్రెస్ట్ కొద్ది మీరు నేర్చుకున్న వంట అన్నమాట అయితే. ఓ నైస్. ఇన్ దిస్ వి హావ్ టు యాడ్ పన్నీర్. ఓకే. ఇది కాంబినేషన్ దేనికి? రోటీసా లేకపోతే రైసా? రోటీస్. ఓకే. ఒక 5 minutes బాయిల్ కానివ్వాలి. సో ఆ గ్రేవీలో అది కుక్ అయితే సరిపోతుంది. పన్నీర్. ఓ. సో అంటే మీ కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఆబ్వియస్ గా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందేమో కదా? డెఫినెట్లీ. డిఫరెంట్ ట్రై చేయాలని. కొంచెం ఏమైనా టఫ్ గా అనిపించిన రెసిపీస్ ఏమైనా ఉన్నాయా కాలేజ్ అంటే ఇప్పుడు నేర్చుకునే ప్రాసెస్ లో? చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే ఏ రకంగా టఫ్, లైక్ ఇంగ్రీడియంట్స్ వైజ్ గానా లేకపోతే? ఇంగ్రీడియంట్స్ వైజ్ గా మన వర్క్ ఎఫెక్ట్, మనం చేసే టైమింగ్ తెలియడం. ఓ టైమింగ్. అవును, టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. బేకరీలో అయితే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ క్వాంటిటీ ఆఫ్ ఫ్లవర్ ఈక్వల్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పటి వరకు మనం సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు. ఇది సో యాక్చువల్గా పేస్ట్ లో వేసేసుకున్నా పర్లేదేమో కదా? ఎందుకంటే పేస్ట్ లో వేసుకుంటే కూడా మనకి ఇప్పుడు పన్నీర్ ఫైనల్ గా పన్నీర్ ఒకటే యాడ్ చేస్తాం కదా, లేదంటే ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడు వేసుకోవచ్చు. ఇది ఎలా కన్సిస్టెన్సీ? ఇలా గ్రేవీ ఇలాగే ఉంటుందా, దగ్గరికి ఏమైనా రావాలా? గ్రేవీ ఉంటుంది. ఓకే. సో మనకి ఇంకా ఎంత కావాలంటే దానికి తగ్గట్టు మనం గ్రేవీ ఈ పేస్ట్ చేసుకోవటమే మన కన్సిస్టెన్సీ. ఓకే. ఇలా ఆయిల్ లేకుండా వంటలు అంటే చూసే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ వాళ్ళు కూడా చక్కగా నోట్ చేసుకొని ట్రై చేస్తారు. అండ్ దీనికి పేస్ట్ ఒకటి గుర్తుంచుకుంటే ఏ కాంబినేషన్ లోకైనా మనము ట్రై చేసుకోవచ్చు. అంటే వెజ్, నాన్ వెజ్. మెయిన్ గా ఇది చికెన్ తో చేశారు. ఎక్కువ చికెన్ అయితే బాగుంటుందా? ఓకే. మనం వెజ్ ట్రై చేద్దామని ఇలా. ఓ, సో పన్నీర్ తో ట్రై చేశారు. పన్నీర్ అంటే ఈజీ కదా ప్రతిదానికి కూడా మనకి. పనసకాయతో బాగా యూజ్ చేస్తారు. పనసకాయతో చేస్తే మన చికెన్ కి పనసకాయకి అసలు డిఫరెన్స్ తెలియదు. సో వెజిటేరియన్స్ అలా ట్రై చేస్తారు. ఓకే. సో రెడీ? ఎస్. పన్నీర్ మాల్వానీ కర్రీ. ఓకే.
ఓకే ఓకే మరి పన్నీర్ మాల్వానీ కర్రీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మాల్వానీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ తురుము వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పన్నీర్ ముక్కలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. అంతే, పన్నీర్ మాల్వానీ కర్రీ రెడీ. ఓకే మరి పన్నీర్ మాల్వానీ కర్రీ కూడా రెడీ. రాజు గారు కొంచెం వెరైటీ పేస్ట్ యూస్ చేశారు. ఎస్ అండి. పన్నీర్ మాల్వానీ ఆయిల్ లేకపోయినా కూడా అంటే మనకు పెద్దగా ఏం తేడా తెలియదు. కర్రీ గ్రేవీలా అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే ఆయిల్ తో పాటు చేసుకునే గ్రేవీలానే ఉంది చూడడానికి. బాగుంది, అంటే సింపుల్ గా చేసేసుకోవచ్చు. పేస్ట్ రెడీగా పెట్టుకున్నా కూడా ఎప్పుడైనా కావాలంటే ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకుని మనము జస్ట్ అలా వేడి చేసేసుకుంటే సరిపోతుంది, తినేసేయచ్చు. ఫాస్ట్ గా అయిపోతుంది. ఇలాంటి డిష్ ఏంటంటే ఎక్కువగా బ్యాచిలర్స్ లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అవును, సో ఫాస్ట్ గా చేసి, లేదంటే ఒకసారి కూడా మనం ఈ పౌడర్ రెడీ పౌడర్ లా కూడా చేసుకోవచ్చు. వాటర్ లో మిక్స్ చేసుకుని ఎప్పుడు కావాల్సినప్పుడు వాడేసుకోవచ్చు. అవును, బాగుంది అలా కూడా ఐడియా. సో ఇద్దరే డిష్లు కూడా బాగున్నాయి. ఓకే, 65 బాగుంది. సో అలాగే మాల్వానీ రెండు కూడా చాలా బాగున్నాయి. సో ఇద్దరు కూడా బాగా చేశారు. మీరు నేర్చుకున్నవి చక్కగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం బాగుంది. సో మీ ద్వారా చూసే వాళ్ళ ప్రేక్షకులు కూడా నేర్చుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో హరీష్, ఈరోజు మా షోకి వచ్చి ఒక మంచి టేస్టీ వెరైటీ చేసినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. యూ వెల్కమ్. చరణ్, మీకు కూడా కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ బోత్. థ్యాంక్ యూ. మీ చేతి సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన టేస్టీ వెరైటీస్ అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాలా మంది జున్నును బాగా ఇష్టపడుతూ ఉంటారు. చిన్నపిల్లలకు కనుక జున్ను పాలు తాగిస్తూ ఉన్నట్లయితే వాళ్ళలో యాంటీబాడీస్ అనేవి బాగా వృద్ధి చెంది శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటే తొందరగా రకరకాల ఇన్ఫెక్షన్స్కి, జ్వరాలు, జలుబులు, దగ్గు, ఇంకా మోషన్స్ ఇలాంటి వాటికి గురి కాకుండా బాగా ఆరోగ్యంగా ఉంటారు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏంటా అని అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ. నేను ఎప్పుడో చెప్పేశాను కదా. సో చాక్లెట్ కుకీస్. అవునండి, మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి చాక్లెట్ కుకీస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాక్లెట్ కుకీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 100 గ్రాములు, వెన్న 100 గ్రాములు, పంచదార పొడి 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, పాలు 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్. ఓకే, మరి చాక్లెట్ కుకీస్ కి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ముందుగా అవెన్ ప్రీహీట్ చేసుకో. ఫస్ట్ స్టెప్. ఓకే, సో ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక దాంట్లో మిక్స్ చేసేసుకున్నామండి. ఓకే, మైదా. సో ఎప్పుడు చెప్తూ ఉంటాం కదండి, సో మెజర్మెంట్స్ పక్కాగా ఉండాలి. దీంట్లో కోకో పౌడర్. ఓకే, వేసేయండి మొత్తం వేసేయండి. బేకింగ్ సోడా. ఓకే, బేకింగ్ పౌడర్, కొద్దిగా ఉప్పు అండి. ఓకే, సో ఇది యాడ్ చేస్తే కొంచెం తినేటప్పుడు ఆ టేస్ట్ లో కొంచెం వేరియేషన్ తెలుస్తూ ఉంటుంది, బాగుంటుంది. ఎస్. ఓకే, ఒకసారి ఇది బాగా కలిపేసుకున్నాం. ఓకే ఓకే, సో ఇది రెడీ అయిపోయింది మనకు. ఇది కాస్త పక్కన పెట్టేసేసి బటర్ ఫస్ట్ మెయిన్ గా క్రీమీగా చేసుకోవాలి. సో ఇది కూడా ఎప్పుడు చెప్పేదే, బటర్ రూమ్ టెంపరేచర్ లో ఉంటే బాగుంటుంది. అలా ఫ్రిడ్జ్ లోంచి తీసేసి గానీ అలాంటిది అయితే మనకి టెక్స్చర్ సరిగా రాదండి, పాడైపోతాయి కుకీస్. సో ఫస్ట్ ఇది బాగా బీట్ చేసుకోవాలండి. ఓకే, సో మంచి సాఫ్ట్ గా క్రీమీగా అయిపోవాలి. దీంట్లో షుగర్ పౌడర్. ఓకే,
సో అది షుగర్ పౌడర్ అంతా కూడా దాంట్లో బాగా కలిసిపోవాలి. సో దీని తర్వాత ఇది బాగా కలిసిన తర్వాత అప్పుడు బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తాం. సో ఇది కూడా మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. సో ఇది అవైలబుల్ లేకపోతే మామూలు షుగర్ అయినా వాడుకోవచ్చండి. ఓకే. సో చాలా రకాల యాక్చువల్గా ఈ కేక్ బేకింగ్ కానీ అట్లాగా ఈ మధ్య ఎక్కువ మంది బ్రౌన్ షుగర్ వాడుతున్నారు కదా. ఎస్. దీంట్లో వెనిలా ఎసెన్స్. ఓకే. సో షుగర్ ఏం మెల్ట్ అవ్వక్కర్లేదు కదా రాజు గారు. సో అక్కడ మనకు మెల్ట్ అయిపోతుంది అవెన్ లో పెట్టేసుకున్నప్పుడు. సో అంటే ఎగ్ ఇష్టపడే వాళ్ళు ఈ స్టేజ్ లో ఎగ్ యాడ్ చేసుకుంటారు దీంట్లో. సో ఇక్కడ మనం కొంచెం పాలు యాడ్ చేస్తున్నాం. ఓకే. సో మనం ఎగ్ లెస్ కుకీస్ చేస్తున్నాం. ఎస్ అండి. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ కొద్దిగా వేస్తూ బాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. చివర్లో మనకు అవసరం అనుకుంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇదంతా కూడా మనం మొత్తం ఇట్లా చపాతీ ముద్దలా చేసేసుకుంటాం. అవునండి. ఓకే. సో ఇది ఇంకా చూసుకుంటే మొత్తం మనము ముద్ద చేసేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎట్ ఏ టైం యాడ్ చేసుకుంటే మనకు ప్రాపర్ గా రాదు, అక్కడ ముద్దలుగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తూ ముద్ద చేసుకోవాలి. ఓకే. మరి మీరు చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఇక్కడ రాజు గారు ఇది మిక్స్చర్ రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మనం తినే ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. రకరకాల జబ్బుల బారి నుంచి మనం తినే ఆహారం కొన్ని రకాలుగా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఉదాహరణకి గుండె జబ్బుల బారి నుంచి రక్షించుకోవాలి, గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలి అంటే విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలు అంటే నిమ్మజాతి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. దానిమ్మ, కమల, బత్తాయి, నిమ్మరసం ఇలాంటివి కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓకే. మరి చిట్కా చూసారు కదా. సో రెడీ రాజు గారు. ఓకే అండి. సో పిండి మొత్తం మనం దీంట్లో కలిపేసాం. సో కొద్దిగా పాలు పడతాయి మనకు. ఓకే. సో ఇవి కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. కొంచెం గట్టి ముద్దలా రావాలి, మరి మెత్తగా కాకుండా. ఓకే. చాక్లెట్ వాసన ఎంత బాగా వస్తుంది. ఎస్. సో ఇక్కడ నుంచి మొదలవుతుంది. సో ఇక్కడ మనం కొంచెం చేతితో కలిపేసుకున్నాం. ఓకే. కొద్దిగా పడుతుంది పాలు. ఓకే. సో మనకి మైదా ఉంది కాబట్టి బాగానే బైండింగ్ ఇది వచ్చేస్తుందేమో కదా. బాగానే ఉంటుందండి. సో ఏమి అట్లా విరిగిపోకుండా లైట్ క్రాక్స్ లాగా వస్తాయి జనరల్ గా కుకీస్ అంతే అంతే తప్పితే ఇంకెక్కువ మనకి ఇబ్బంది ఏముండదు. ఓకే. సో వీటిని ఇప్పుడు మనం అవెన్ ట్రే సో కొద్దిగా గ్రీజింగ్ చేసుకున్నామండి. ఓకే. కొంచెం తీసేసుకుని సో ఒక్కొక్కటి చేసేస్తున్నారా? అవునండి. ఓకే. మామూలుగా మనకు ఐస్ క్రీమ్ స్కూప్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో తీసుకుంటే, అలా వాటితో కూడా తీసుకుంటే మనకి ఈవెన్ సైజులో వస్తాయి. సో అలా తీసుకొని మొత్తం వేసేసి కొంచెం ఫోర్క్తో అలా ప్రెస్ చేసేసి సెట్ చేసుకోవచ్చు. స్కూపర్ ఉంటుంది కదా ఐస్ క్రీమ్ స్కూప్, చిన్నవి కూడా వస్తుంది. అలా కూడా వచ్చి అది ఆల్రెడీ మెల్ట్ అయ్యి మళ్ళీ కొంచెం ఇది స్ప్రెడ్ అవుతుంది, సైజ్ పెరుగుతుంది. ఓకే. సో దాంతో కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ ఉంటే. ఎస్. ఓకే. సో ఫైనల్ గా ఫోక్ తీసుకొని జస్ట్ కొంచెం అలా సో దీన్ని 180 degrees దగ్గర 12 to 15 minutes. 12 to 15 minutes. Yes. సో కుకీస్ అలా చక్కగా బేక్ అవుతూ ఉంటాయి. మనం ఈలోగా కార్వింగ్ చూసేద్దాం. ఓకే. ఆరెంజ్ తో చేస్తున్నానండి. ఫేస్ లా తయారు చేస్తున్నాను. ఓకే. ఓకే. స్నోమెన్ ఫేస్ లా తయారు చేస్తున్నాను. క్యారెట్ రౌండ్ సర్కిల్స్ కట్ చేస్తున్నానండి. వీటిని ఏంటంటే లవంగంతో
కొంచెం స్మైల్ ఇలా చూస్తున్నాం. సో ఫైనల్గా ఈ క్యారెట్ పీస్ కొంచెం కోన్ షేప్లో చేసేసి నోస్లా పెడుతున్నాండి. సో ఇక్కడ తీసిన పీసెస్ ఇక్కడ మనకు చెవుల్లా వచ్చేస్తాయి. జోకర్ ఫేస్ లా ఉంది. ఎస్. సో కొంచెం అటు ఇటుగా మనకు ఓకే బాగుంది, క్యూట్ గా బాగుంది. రాజు గారు సేమ్ టు సేమ్ ఉన్నామా? లేం. అంటే హ్యాపీగా ఉంది. చాక్లెట్ కుకీస్ వస్తున్నాయి కదా. నేను ఎలా అయితే చాక్లెట్ కుకీస్ కోసం వెయిట్ చేస్తున్నాడు, వీడు కూడా అలాగే వెయిట్ చేస్తున్నాడు. ఇంకొంచెం టైం ఉంది, సో అందరం వెయిట్ చేద్దాం. అది అయిపోతే మన కుకీస్ రెడీ అయిపోతాయి. ఓకే అయిపోయిందండి. ఓ వావ్, బాగా పొంగాయి కదా. ఎస్ అండి. చాక్లెట్ కొంచెం చల్లారాలి. బటర్ ఆ కుకీ స్టోర్ దగ్గర ఉంటే మనకి ఇట్లా గుప్పమని బటర్ స్మెల్ ఇవంతా ఎలా వస్తుంటాయి, అలా ఉంది ఇది కూడా. పాపం వీడికి కూడా కొంచెం ప్లేస్ ఇవ్వండి రాజు గారు. ఓకే ఇచ్చేద్దాం వాడికి కూడా. ఓకే, ఈ మొత్తం కుకీలన్నీ తినేస్తున్నట్టుంది కదా. ఎస్, నేను రెడీ అన్నట్టుగా. అదే, సో చూసారు కదండి, వేడి వేడిగా చాకో కుకీస్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ కుకీస్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి పక్కనుంచాలి. మరొక బౌల్లో వెన్న వేసి కలుపుకోవాలి. దీనిలో పంచదార పొడి, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్, ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమం వేసి కొద్దిగా పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఉండల్లా చేసుకోవాలి. ఆపై వీటిని బేకింగ్ ట్రేలో ఉంచి ఫోక్ తో ఒత్తుకొని అవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చాక్లెట్ కుకీస్ రెడీ. అసలు ఇప్పుడు నేను ఇంకేం మాట్లాడను అనమాట. నేను ఒక్కటి మీకా సరే తీసుకోండి. అంత కష్టపడి చేశారు కాబట్టి ఒకటి ఇవ్వటం భావ్యం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎలాగో నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, వీడో ఒకటి నాకు పోటీగా మళ్ళీ. పర్లేదు, వాడు అలా చూస్తూనే ఉంటాడు. అది తినేస్తున్నాడు ముందు పడిపోయి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ తింటాం మాత్రమే. కాకపోతే నేను తింటుంటే వాళ్ళకి అర్థం కావాలి కదా, బాగుందని అయితే అర్థమవుతుంది. సో అవుటర్ లేయర్ అంతా క్రంచీగా, అంటే ఆ ఎడ్జెస్ అవునండి, లోపల సాఫ్ట్గా, షుగర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది. సో మనకి ఆ క్రిస్టల్ ఏం తెలియట్లేదు, అన్ని కూడా. మనం ఇంకేమన్నా వేసుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ కానీ మనం అనుకున్నాం కదా, చాకో చిప్స్ కానీ వేసుకుంటే అవి మధ్య మధ్యలో అక్కడక్కడ పలుకులుగా తగులుతూ, లేదంటే డ్రై ఫ్రూట్స్ కూడా చాప్ చేసేసి పౌడర్ లో మిక్స్ చేసేస్తే మనం అలా బైట్ చేసినప్పుడు అలా తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. ఇవైతే ప్లెయిన్ చాకో కుకీస్. మీకు కావాలనుకుంటే ఆ ఎక్స్ట్రా డెకరేషన్స్ అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంత చేసుకుంటే అంత టేస్ట్ పెరుగుతూనే ఉంటుంది. వీటిల్లో ఏమి మనకి పాడైపోతాయి అనే ఇది లేదు. వాటి వల్ల హ్యాపీగా స్టోర్ కూడా చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి. సో ఒకటి ఏంటంటే మెయిన్ గా మీరు మెజర్మెంట్స్ అనేది కరెక్ట్ గా తీసుకుంటే బేకరీ ప్రొడక్ట్స్, ఎనీ బేకరీ ప్రొడక్ట్స్ సో పర్ఫెక్ట్ గా వస్తుంది. సో చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. సో రాజు గారు చెప్పినట్టు అన్ని మెజర్మెంట్స్ సరిగ్గా నోట్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఇలాగే వస్తాయి కుకీస్. మరి ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కరకరలాడే వడియాలు అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా ఇష్టమే, బాగా ఇష్టంగా తింటూ ఉంటారు కూడా. మరి వడియాలు మార్కెట్లో దొరికేటివే కాకుండా ఇంట్లో కూడా మనం సొంతంగా తయారు చేసుకోవాలి అనుకుంటే వడియాలు పైన ఎక్కడైనా పెట్టి అలా వదిలేస్తూ ఉంటాము. దీనివల్ల వడియాలు ఎండకు ఎండడంతో పాటు దాంతోపాటు దుమ్ము ధూళి అన్నీ కూడా పడుతూ ఉంటాయి. కాబట్టి మెత్తటి బట్ట మీద వడియాలు ఎండబెట్టిన తర్వాత చుట్టూ పాలిథిన్ కవర్ కనుక కప్పేసినట్లయితే ఎండ బాగా తగిలి వడియాలు బాగా ఎండుతాయి, కానీ దుమ్ము ధూళి పడదు. కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది.
ఓకే, మరి వాళ్ళకి టేస్టీ 4 వెరైటీస్ చూసేసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారో తెలుసుకుందాం. కాజు ఫూల్ మక్కని ఫ్రైలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. కాజు ఫూల్ మక్కని అండ్ టొమాటోస్, వెరీ సింపుల్ అండ్ వెరీ న్యూట్రిషియస్. సో కాజుతో ప్రాబ్లం ఏంటంటే మనకు కాజులోని ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ రెండు కూడా ఎక్కువ ఉంటుంది. సో న్యూట్రిషియస్గా ఉన్నప్పటికి కూడా మనం ఆ క్వాంటిటీ మీద ఎంతో కేర్ఫుల్గా మనం ట్రై చేయాలండి. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ అయిపోయింది అనుకోండి, డెఫినెట్లీ కార్డియోవాస్క్యులర్ డిజీజెస్ అంటే గుండె జబ్బు రావడానికి ప్రథమ కారణంగా కూడా మారచ్చు. ఇక పోషక విలువలు అంటారా డిష్లో, ఇప్పుడు మనకు కాజులో ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్, కాల్షియం ఇవన్నీ కూడా ఉంటాయి. ఫూల్ మక్కనీలో ప్రోటీన్ కూడా ఉంటుంది అండ్ టొమాటోస్లో ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం ఉంటుంది. సో టొమాటోస్ వాడడం మూలాన కొద్దిగా మనకు ఆ ప్రోటీన్ అండ్ చక్కగా మనకు ఆ కంటెంట్ అంతా కూడా మెయింటైన్ అయింది. కానీ బట్ ఎప్పుడు కాజు క్వాంటిటీ మీద మనకు ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. ఇట్స్ అ వెరీ హై క్యాలరీ డిష్ అండి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బంగాళదుంపలతో చేసిన ఈ ఆలు 65 కూడా హై క్యాలరీ, సర్టన్లీ నాట్ రికమెండెడ్ అండి. ఆలు 65లో బంగాళదుంపలు, కార్న్ఫ్లవర్, మైదా ఇవన్నీ కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్. క్యాలరీ వైజ్ కూడా ఇట్స్ వెరీ వెరీ హై. అంటే మనకు జస్ట్ ఒక చిన్న కటోరీ పోర్షన్ సైజ్ కూడా 300 కిలో క్యాలరీస్ దాకా ఇవ్వచ్చు. సో జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత పన్నీర్ మాల్వానీ కర్రీ, ఇది కుకింగ్ మెథడ్ చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంది. ఎగ్జాక్ట్గా మనం ఇలాగే వండుకోవాలి యాక్చువల్లీ. ఎలా అంటే విజిబుల్ ఫ్యాట్ ఎప్పుడు మనం అవాయిడ్ చేయాలి అండి. సో ఇప్పుడు పన్నీర్తో పాటు మనకు ఈ పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయలు కానీ, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, మెంతులు ఇవన్నీ కూడా దే గివ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అవే మనకు కొబ్బరిలో ఫ్యాట్ ఉంటుంది, కొబ్బరి నుంచే కదా కొబ్బరి నూనె వస్తుంది. సో ఆ ఫ్యాట్ మనకు ఆ డిష్ కుక్ అవ్వడానికి కానీ టేస్ట్ అందించడానికి కానీ చాలు. మళ్ళీ మనం పోపుకని నూనె వాడాల్సిన అవసరం లేదు. ఆ కాన్సెప్ట్ని చాలా చక్కగా వాడాలి. అలా వాడుతున్నప్పుడు మనకేమవుతుందంటే కొబ్బరి మనకు బెనిఫిషియల్గా అవుతుంది, నెగిటివ్గా అయితే ఖచ్చితంగా అవ్వదు. సో కొబ్బరి ఎప్పుడు మనకు కొంచెం హై క్యాలరీకి దారి తీస్తుందంటే పోపులో కూడా నూనె వేసుకొని తర్వాత కొబ్బరిలో, అంటే ఒక్కొక్కసారి మనం నూనెలో చక్కగా కొబ్బరిని వేపుతాం కదా, అంటే ఒక్కోసారి కాదు, మనం చేసుకునే వంటకాలన్నీ అలాగే ఉంటాయి, వాటిల్లో కొవ్వు శాతం చాలా ఎక్కువ ఉంటాయి. చాలా బాగుందండి, హై క్యాలరీయే, బట్ ఈ క్యాలరీస్లో మనకు ఆ ఫ్యాట్లో ఉన్న యూసేజ్ అంతా కూడా మనకు కనపడుతుంది. బాగుందండి, ట్రై చేయొచ్చు. చాక్లెట్ కుకీస్లో ఒకే ఒక అడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాక్లెట్ పౌడర్ కానీ, మైదా కానీ, షుగర్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇంకా తర్వాత బటర్ కానీ, ఇట్స్ సర్టన్లీ వెరీ వెరీ హై ఇన్ క్యాలరీస్. ఒక్కొక్క కుకీ మనకు 200 కిలో క్యాలరీస్ కూడా ఇవ్వచ్చండి. సో ఇట్స్ డెఫినెట్లీ ఎ జడ్జ్మెంట్ కాల్. మనం అంత క్యాలరీస్ తినాలా వద్దా అనేది మనం ఆలోచించుకోవాలి, కానీ ఇది హై క్యాలరీ. సో ఆలు 65 అండ్ చాక్లెట్ కుకీస్ హై క్యాలరీస్ అండి. మిగతా రెండు కూడా వెరీ న్యూట్రిషియస్, అందులోని కూడా క్యాలరీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, కానీ నోట్ చేసుకొని అప్పుడప్పుడు ట్రై చేసుకోవచ్చు. రాజు గారు, ఈరోజు మీరు చేసిన 2 వెరైటీస్ చాలా బాగున్నాయి. ఓకే. సో కాకపోతే నాకు ఫస్ట్ కుకీస్ బాగా నచ్చాయి, తెలుసండి. తర్వాత ఫ్రై బాగుంది. ఓకే. అండ్ మన హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా 2 వెరైటీస్ చాలా బాగా చేశారు. అవునండి. పన్నీర్ తో వెరైటీ బాగుంది అండ్ అలాగే ఆలు 65. యా, సో అన్ని కూడా టేస్టీ వెరైటీస్ ఈ రోజు చాలా బాగున్నాయి అన్ని కూడా. ఎస్. ఓకే, మరి చూసారు కదా వాళ్ళ అన్ని వెరైటీస్ ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.